తిరుమల భక్తుల సౌకర్యం కోసం మరో విధానం అమల్లోకి తెచ్చింది టీటీడీ. కొండపైన సేవలు, ఇతర సౌకర్యాలపై అభిప్రాయాలు చెప్పేందుకు వాట్సాప్ ఫీడ్బ్యాక్ విధానం ప్రవేశపెట్టింది. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు దీనిని అమలు చేస్తున్నామని చెప్తున్నారు అధికారులు. తిరుమల, తిరుపతిలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్తో స్కాన్ చేస్తే వాట్సాప్లో టీటీడీ అభిప్రాయ సేకరణ పేజీ ఓపెన్ అవుతుంది. భక్తులు తమ పేరు, విభాగం అంటే అన్నప్రసాదం, క్లీనింగ్, కళ్యాణకట్ట, లడ్డూ ప్రసాదం, లగేజీ, క్యూలైన్లలో సేవలు, గదులు వంటి అంశాలను ఎంచుకోవాలి. తర్వాత అభిప్రాయం తెలిపేందుకు టెక్స్ట్ లేదా వీడియో ఫార్మాట్ను చూస్ చేసుకోవచ్చు. సేవలు ఎలా ఉన్నాయనే అంశంపై రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. భక్తులు తమ అభిప్రాయాన్ని గరిష్టంగా 600 అక్షరాల పరిమితిలో టైప్ చేయవచ్చని, లేదంటే వీడియో రూపంలో కూడా అప్లోడ్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అభిప్రాయం తెలిపిన వెంటనే మీ అభిప్రాయం విజయవంతంగా నమోదైందని, మీ విలువైన ఫీడ్బ్యాక్ కి ధన్యవాదాలు అనే కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. భక్తుల నుంచి అందిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సేవల ప్రమాణాన్ని పెంచేందుకు తగిన చర్యలను తీసుకుంటామన్నారు టీటీడీ అధికారులు.